అందరికీ శుభమస్తు అండి. జూలై 2026లోకి అడుగు పెడుతున్నాం. జ్యోతిష్ శాస్త్రంలోన అత్యంత శక్తివంతమైన రాశి సింహరాశి. జూలై 2020 మాసాధిపతాల గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ విషయాలు సింహరాశి వారి గురించి ఈ నెలలో చెప్పడం జరుగుతుంది. అద్భుతమైన ఫలితాలు ఎలా ఇవ్వబోతున్నాయి, ఎక్కడెక్కడ మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలో క్లియర్గా తెలుసుకుందాం. అసలు సింహరాశి వారి ముఖ్య లక్షణాల గురించి ఒక మాటలో చెప్పుకుంటే, అడవికి రాజు ఎలాగో 12 రాశుల్లోనూ సింహరాశి వాళ్ళు కూడా అంతే. మీరు అగ్నితత్వానికి చెందినవారు. సాక్షాత్తు సూర్యభగవానుడే మీ రాశికి నాథుడు. అందుకే మీలో సహజంగానే ఒక నాయకత్వ లక్షణం ఉంటుంది. ఎక్కడున్నా సరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీరే అవ్వాలనుకుంటారు. ఆకర్షణలో మీలో పుట్టుకతోనే ఉంటుంది. ఎవరైనా కష్టం వస్తే ముందు నిలబడే ధైర్యం, ఎదుటివారికి సహాయం చేయాలనే విశాలమైన దృక్పథం మీది. మనసు మాత్రం వెన్న. ఆత్మవిశ్వాసమే ఒక ఆయుధంగా బతుకుతారు. ఎవరి దగ్గర తలవంచని ఆత్మాభిమానం మీలో మెండుగా ఉంటుంది. అలాంటి గంభీరమైన సింహరాశి వారికి జూలై నెలలో గ్రహాల పొజిషన్స్ బట్టి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. జూలై మాసంలో గ్రహాల గోచారాన్ని పరిశీలిస్తే, ముఖ్యంగా రాశినాథుడైన సూర్యుడు జూలై 16వ తేదీ వరకు మీ లాభస్థానంలో 11వ ఇంట్లో సంచరిస్తాడు. ఇది మీకు నిజంగా చాలా ఫేవరబుల్ టైం. 16వ తేదీ దాటాక సూర్యుడు మీ వ్యయస్థానానికి 12వ ఇంటికి వెళతాడు. అప్పుడు కాస్త ఫలితాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నది. ఇక ధైర్యకారకుడైన కుజుడు ఈ నెల అంతా మీ దశమ స్థానంలో 10వ ఇంట ఉంటాడు. జనరల్గా 10వ ఇంట్లో కుదుటి గోచారం పెద్దగా మంచి ఫలితాలను ఇవ్వదు. కానీ మా అనుభవంలోకి చూస్తే ఈ సమయంలో మీరు ఎంతో ఓపికగా పట్టుదలగా పనిచేస్తే అంత అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. బుధుడి విషయానికి వస్తే జూలై 7 వరకు బుధుడు వ్యయస్థానంలోని కాస్త వీక్ రిజల్ట్ వచ్చినా 7వ తేదీ తర్వాత లాభస్థానాల్లోనికి ప్రవేశించడం వల్ల మంచి ఫలితాలు ఇస్తాడు. బృహస్పతి గురువు మీ 12వ ఇంట్లో ఉచిస్తులో ఉండి మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. శుక్రుడు జూలై 4 వరకు వ్యయస్థానంలో ఉండి తర్వాత మీ లగ్నంలోకే రావటం వల్ల చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తారు. ఇక శని భగవానుడు మీ 8వ స్థానంలో 8వ ఇంట్లో దీర్ఘకాలంగా ఉన్నాడు. ఈ నెల శని నుండి మనం పెద్దగా అనుకూలత ఆశించలేం. కానీ రాహువు 7వ స్థానంలో 7వ ఇంట్లో సొంత ఇంట్లో నక్షత్రంలో సంధిస్తూ ఉండటం వల్ల, కేతువు కూడా అనుకూలంగా లేకటం వల్ల కొన్ని ఓవరాల్గా చూసుకుంటే జూలై 2026 మీకు యావరేజ్ కంటే బెటర్ రిజల్ట్ ఇచ్చే నెల ఖచ్చితంగా చెప్పవచ్చు. కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. దాటుకుని ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే వృత్తి వ్యాపారాల పరంగా ఈ నెల ఎలా ఉండబోతుందంటే, మీ కర్మస్థానాధిపతి అయిన శుక్రుడు గోచారణ చాలా అనుకూలంగా ఉంది కాబట్టి వర్క్ ప్లేస్లో మీకు మంచి సపోర్ట్ అయితే ఉంటుంది. దశమ స్థానంలో ఉన్న కుజుడు కూడా మీ కెరీర్కి సంబంధించి పాజిటివ్ వైబ్స్నే ఇస్తాడు. ఆఫీస్లో సీనియర్స్తో లేదా మీ తోపోటు పనిచేసే వాళ్ళతో, కొలీగ్స్తో చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ వచ్చి ఫైనల్గా అంతా మీకే పాజిటివ్గా అవుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి 7వ స్థానాధిపతి అయిన శని స్థితిలో అష్టమంలో ఉండటం వల్ల, రాహు లేదా 7వ ఇంట్లో కంటిన్యూ అవ్వటం వల్ల కాస్త అప్రమత్తత వ్యాపారస్తులకి అవసరం. ఈ 2వ గ్రహాల పరిస్థితి వ్యాపారస్తులకు పెద్దగా అనుకూలంగా లేకపోయినా జూలై 7 తర్వాత బుధుడు ఇచ్చే సపోర్ట్ వ్యాపారంగా మంచి ఫలితాలను ఇస్తాడు. ఈ నెల మొదటి భాగంలో సూర్యుడు సపోర్ట్ కూడా ఉండటం వల్ల వ్యాపారంలో లాభాలు, ధన సౌఖ్యము కలుగుతాయి. అలానే ఈ సమయంలో మీరు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం, ఈ వాణిజ్య రకమైనటువంటి టూర్స్లో పాల్గొనటము, సహసిద్ధంగా ఉత్సాహంగా వ్యాపారం సంబంధించిన సాహసోపేతమైన కార్యాలు చేయటం కూడా జరుగుతుంది. ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, శని రాహువుల ప్రభావం వల్ల వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేయటం కానీ, పెద్దగా రిస్క్ తీసుకోవటం కానీ ఏమాత్రం మంచిది కాదు. ముఖ్యంగా కొన్ని పనులు మీరు అనుకున్న టైంకే పూర్తి కావాలంటే తలచిన పనులు అధికంగా శ్రమతో పూర్తి అవుతాయి అన్నట్లుగా మీరు బాగా కష్టపడాల్సిన అవసరం ఉంది. నెలాఖరు వచ్చేసరికి వ్యాపారంలో కాస్త నత్తనడక్క సాగుతుంది కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఉద్యోగస్తులు కూడా ఈ నెలలో యావరేజ్ కంటే మంచి ఫలితాలే వచ్చినప్పటికీ జాగ్రత్తగా ఉండండి. 6వ ఇంటి అధిపతి శని బాగోలేకపోయినా బుధ సూర్యుడు అనుకూలంగా ఉండటం వల్ల ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుందండి ఈ నెలలో. అంటే మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. జాబ్ అయినా బిజినెస్ అయినా సరే ఎలక్ట్రిఫైరింగ్ రిస్కులు తీసుకోకుండా ఉండండి.
పాత పద్ధతిలోనే ఇంటికి రావటం మొత్తము మీకు ప్రశాంతత దొరుకుతుంది. ఆర్థిక విషయాలకు వస్తే లాభస్థానాధిపతి అయిన బుధుడు 7వ 12వ ఇంట్లో ఉండటం వల్ల కాస్త వీక్ పొజిషన్, కానీ లాభస్థానంలో సూర్యుడు బలై 15 వరకు ఉండటం వల్ల సూపర్ పాజిటివ్ పాయింట్గా చెప్పవచ్చు. జూలై 7 తర్వాత బుధుడు కూడా మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాడు. కానీ ఈ నెలలో సగం రోజులు ఫుల్ ప్రాఫిట్స్గా ఉంటే మిగతా సగం రోజులు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అనే కంపారిజన్ గమనించండి. ధనస్థానానికి కూడా బుధుడే అధిపతి కాబట్టి మీరు పడే కష్టానికి తగ్గట్టుగా బ్యాంకు బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. 2వ ఇంటిపై శని దృష్టి ఉన్నప్పటికీ బుధుడి వల్ల మీరు సేవింగ్స్ మాత్రం చేసుకుంటారు. కొత్తగా భయపడే స్థాయికి పెద్దగా ఖర్చులేమీ లేకపోయినప్పటికీ కూడా గతంలో కన్నా మీరు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధనకారకుడైన గురువు కూడా యావరేజ్ సపోర్ట్ ఇస్తున్నాడు కాబట్టి ఫైనాన్షియల్గా ఈ నెల మీకు టెన్షన్ ఫ్రీ అనే చెప్పచ్చు. ఆరోగ్య విషయానికి వస్తే మీ రాశ్యాధిపతి శుక్రుడు జూలై 16 వరకు చాలా పవర్ఫుల్గా ఉన్నాడు కాబట్టి హెల్త్ పరంగా ఇది చాలా కంఫర్టబుల్ జోన్. ఎప్పటి నుంచో వేధిస్తున్న పాత ఆరోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోవడానికి ఆస్కారం ఉంది. అలాగే సూర్యుడు స్వయంగా ఆరోగ్యకారకుడు కాబట్టి ఇక్కడ మనం మైనస్ పాయింట్ కూడా మాట్లాడుకునేది ఏంటంటే లగ్నం మొదటి ఇంట్లో మీద రాహుకేతువుల ప్రభావం కొద్దిగా ఉంటుంది, ఇంకా ముందు కూడా ఉంటుంది. దానికి తోడు 4వ దృష్టితో కుజుడు కూడా మొదటి ఇంటి మీద చూడటం వల్ల కమ్యూనిటీ కాస్త అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ తగ్గుతాయి. అలాగే రోగనిరోధక శక్తి ఇమ్యూనిటీ కొద్దిగా వీక్ అవుతుంది. కాబట్టి ఫుడ్ విషయంలో నిద్ర విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోండి. డైట్ మెయింటైన్ చేస్తే హెల్త్ అంతా కూడా మీరు కంట్రోల్లోనే ఉంటుంది. ముఖ్యంగా నెల మొదటి సగభాగంలో మీరు మంచి ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేస్తారు. ప్రేమ, వివాహము, కుటుంబ విషయాల గురించి మాట్లాడుకుంటే మీ పంచమ స్థానాధిపతి 5వ ఇంటి గురువు 12వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉండటం వల్ల లవ్ మ్యాటర్స్ యావరేజ్ రిజల్ట్స్ వస్తాయి. ముఖ్యంగా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ మధ్య సంబంధాలు ఇంకా స్ట్రాంగ్ అవుతాయి. కానీ దగ్గరలో ఉండే లవర్స్కి మాత్రం అనుకోవటానికి పెద్దగా ఛాన్స్ దొరకదు. రాహుకేతువుల ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ప్రేమ వ్యవహారాల్లో సీక్రెట్ మెయింటైన్ చేయటం మంచిది. ఎవరికంటా పడకుండా చూసుకోండి. అలాగే జూలై 4 తర్వాత శుక్రకేతువుల కలయికలో కుజుడు దృష్టి పడడం వల్ల లిమిట్స్ క్రాస్ చేయకుండా మర్యాదపూర్వకంగా ప్రేమను పంచుకునే వారికి చక్కగా మంచి జరుగుతుంది. ఇక దాంపత్య జీవితానికి వస్తే 7వ ఇంటిలో రాహుకేతువుల ప్రభావం, 7వ అధిపతి శని బాగోలేకపోవటం వల్ల అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. గత నెలలో కంటే ఈ నెల బెటర్ అయినా చిన్న చిన్న విషయాలు పెద్దవిగా గొడవలు చేసుకోవటం వంటివి ఏర్పడతాయి. అంటే గిల్లి కజ్జాలు, అలకలంటారు, అట్లాంటివి వస్తాయి. అలాగే నూతన వస్త్రధారణం లాంటివి మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. కుటుంబ పరంగా చూస్తే గౌరవం కలిగించే శుభకార్య నిర్వహణ గురించి ఇంట్లో మాట్లాడుకుంటారు. దైవ దర్శనాదులు కూడా కుటుంబ సభ్యులతో కలిసి పూర్తి చేస్తారు. మీ 2వ ఇంటి అధిపతి అయిన బుధుడు జూలై 7 తర్వాత బాగున్నా ఆయన ఈ నెలలో వక్రించి అస్తమిస్తున్నాడు కాబట్టి ఇంట్లో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు. కానీ అవేవి పెద్ద సమస్యలు కావి. కాస్త అర్థం చేసుకుంటే ఇట్టే సెలవు చేసుకుపోతారు. ఇంకా 4వ ఇంటి మీద గురు దృష్టి ఉండటము, 4వ అధిపతి కుజుడు నుంచి పాజిటివ్గా ఉండటం వల్ల గృహ జీవితంలో ప్రశాంతంగా అయితే గడుస్తుంది. చిన్న చిన్న రెమెడీస్ కూడా చెప్తాను ఈ ఇబ్బందులు రాకుండా ఉండటం కోసం. సంతానం లేని వారికి లేదా చిన్నపిల్లలకు చేతనైనంత సహాయం చేయండి. వాళ్ళ ఆశీస్సులు మీకు శ్రీరామ రక్షగా ఉపయోగపడతాయి. ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక నుదుటిన తిలకం దిద్దుకోండి. మీకు అద్భుతమైన ఆకర్షణ, పాజిటివిటీ ఇస్తుంది. అలాగే సింధూరం అయితే ఇంకా పవర్ఫుల్. సాక్షాత్తు పరమశివుడికి భక్తితో ఆరాధించండి. కుదిరితే నెలలో ఒకసారైనా శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోండి. అన్ని ఆటంకాలు తొలగించి మీ జీవితంలో గొప్ప మార్పు తీసుకురావడానికి ఈ శివార్చన ఉపయోగపడుతుంది. శివాభిషేకం ఎక్కడా భయపడాల్సిన పని అయితే లేదు. మీలో ఉన్న ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుంది. కనుక ఈ జూలై 2026లో మీరంతా కూడా అద్భుతమైన ఫలితాలను సాధించాలని, చక్కగా నేను చెప్పినటువంటి క్రిటికల్ పాయింట్స్ అర్థం చేసుకుని శివారాధనతో పాటు బయటపడాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.